చేసుకుంటున్నారో ఆ రకంగా మేము కల్పించామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. పర్లేదు, ఒకసారి నేను మళ్ళీ వస్తాను ప్లీజ్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సుజాత గారు. సుజాత గారు ఏం చెప్తారండి ఈరోజు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి? గుడ్ మార్నింగ్ అండి మీకు, మీ న్యూస్ ఛానల్ కి. మేడం గారు గెలిచిన 5-6 గట్టిగా చెప్తుంది, కానీ గతంలో మీరు 2010 సంవత్సరం గత రికార్డును కూడా చూసుకుంటే చాలా బాగుంటది. ఇప్పుడు మేము అప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ అంటే 2 మీకు ప్రతిపక్షాలుగా మిగతా అన్ని గెలుచుకున్నాం. ఈ రోజు ఏదో హవా ఉందంట, ఈ రోజు ఏదో తరిమి కొడుతుర్రంట, ఈ రోజు 2 ఏళ్ల నుంచి ఇటుక పేర్చలేదంట, ఇటుకలు పేర్చిన ఇటుకల్ని పీకి పడేస్తే గుర్తుంచుకోండి. గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చరిత్ర ప్రపంచంలో ఎవరికన్నా దక్కుతుందంటే బీఆర్ఎస్ వాళ్ళకి. సర్వనాశనం చేసిర్రు, తెలంగాణని అడుక్క తినే పరిస్థితి తెచ్చిర్రు, తెలంగాణని అప్పుల పాలు చేసిర్రు, తెలంగాణని దోచుకున్నారు. నలుగురు కలిసి 4 స్తంభాల ఆట ఆడుకున్న తెలంగాణకి సరిపోలేదు. ఓ ఎగిరిన్రు కదా, కింద మీద ఆగకుండా ఎగిరిన్రు, ఓ ఉరుకులాడిన్రు. తెలంగాణలో కాంగ్రెస్ ని తరిమి కొట్టే రోజు చేస్తున్నాయి. బీఆర్ఎస్ కి మళ్ళీ బాపు కావాలి అంటుర్రు తెలంగాణ ప్రజలని. ఓ ఎగిరిడు రిజల్ట్ కనబడతలేదని. గెలిచిన 5-6 సీట్లు 3 సార్లు రిపీట్ చేసి చెప్పింది రజితా మేడం, కానీ ఓడిపోయిన 90 సీట్లు చెప్పట్లేదు మేడం. సరే ఓకే, ఏదైనా కూడా గెలుపు ఓటమిలు అనేది సహజమో. పోటీతత్వం ఉంటేనే రాజకీయం, పోటీతత్వం ఉంటేనే ఎన్నికలు. మేము దానికి కాదనేది లేదు. మీరు ఇయ్యనటువంటి స్వేచ్ఛని ఈరోజు తెలంగాణలో ధర్నాలు చేయడానికి స్వేచ్ఛ ఇచ్చింది మేము, స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం ఇచ్చింది మేము, స్వేచ్ఛగా ప్రజలకు మాట్లాడే అవకాశం ఇచ్చింది మేము. మీరు ప్రతిసారి అరెస్టులు, ప్రతిసారి నిర్బంధాలు, ప్రతిసారి కేసులు, ప్రతిసారి ఎన్కౌంటర్లు అన్నీ చేసినా కూడా తెలంగాణ ప్రజలు గమ్మున మిన్నకుండి 10 ఏళ్ల తర్వాత మీకు శాస్తి చెప్పారు. అయినా కానీ బుద్ధి రాకుండా ఇంకా ఎగిరెగిరి పడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్ ఏడ కనబడుతుందో ఒక్కసారి చూపియాలనండి. అన్ని చోట్ల కాంగ్రెస్ హవా నడుస్తోంది. ఇప్పటికే వచ్చినటువంటి రిజల్ట్ 41 రిజల్ట్ క్లియర్ అయినాయి. 118లో 41లో 118 41 కాంగ్రెస్ ఇప్పటి వరకు రిజల్ట్స్ వచ్చినాయి. కేవలం 9 అంటే 9 బీఆర్ఎస్ వచ్చింది. దానికే మిడిసి పడుతున్నారు. మేము కూడా మాకు 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గతంలో మున్సిపల్ ఎన్నికలప్పుడు 6 మంది ఎమ్మెల్యేలు 4 మాత్రమే ఎంపీలు ఉంటే మీరు లాక్కున్నటువంటి 12 మంది వదిలేసి నేను చెప్తున్నా. మేము గెలిచినటువంటివి సుమారుగా మీకు మాకు అసలు మీరు గెలిచింది ఎంతండి? 89 మందిని. ఓ ఎగిరెగిరి పడుతుర్రు. ఈరోజు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నా మీరు గెలిచిన సీట్లు 30 కాదు కదా. ఎందుకు అంతగానం ఎగరాలే? ఎగిరెగిరి పడినోడి ఇక అంటే ఒకటి సుజాత గారు ఇక్కడ సుజాత గారు ఒక్క పాయింట్ ఇక్కడ సుజాత గారు ఇక్కడ ఒక్క పాయింట్ అసలు ఎందుకు కావాలంటారండి? సుజాత గారు కాస్తో కూస్తో ఉన్న ఈ దాన్ని కూడా అమ్మేసుకొని పోవడానికి మళ్ళీ బీఆర్ఎస్ గాల బిడ్డ వచ్చి చెప్తోంది మీరు చేసినటువంటి అరాచకాలు మేమెవరం అవసరం లేదు, నిల్వెత్తు సాక్ష్యం కవిత చెప్తోంది కదా. సుజాత గారు నేనేమంటా, చేసిన అది సర్వనాశనం పనులని దోపిడీ గురించి కవిత పదే ప్రతి చోట గొంతెత్తి మాట్లాడుతుంది. ఆమె తప్పు అని ఎక్కడ కూడా మీ నాయకులు ఖండించట్లేదు కదా. మరి మా మీద ఎందుకు ఎగిరిపడుతున్నారు? కవిత మాటల మీద ఎగిరిపడండి. ఈ రోజు అర్బన్ అయినా సరే, రూరల్ అయినా సరే, మున్సిపాలిటీలు అయినా సరే, గ్రామీణ స్థాయిలో సర్పంచులైనా సరే కాంగ్రెస్ దే హవా ఉంది. క్లియర్ కట్ గా పిక్చర్ రిజల్ట్ కనబడుతుంటే ఇంకా మేమే గెలుస్తున్నాం అని ఎందుకండి అంతంత ఎగిసిపడ్డాము? అంటే సుజాత గారు నేనేమంటా, సుజాత గారు ఒక్క పాయింట్ ఇక్కడ నేను ఒక విషయం మాట్లాడతా. సుజాత గారు మీరు ఏమంటున్నారు? సరే, మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటుందండి, ఎక్కడైనా ఎట్లుంటుందంటే అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ సర్వసాధారణ మున్సిపాలిటీలు ఎక్కువ కైవసం చేసుకుని ఉంటారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సుజాత గారు మరి అలాంటప్పుడు బీఆర్ఎస్ కు తెలుసు కదా మేమే మాకు అంటే గట్టి పోటీ ఇస్తున్నారు. నేను మీకు ఒక పాయింట్, నా క్వశ్చన్ ఇంకా పూర్తి అవ్వలే. కానీ మీకు ఎక్కడ కూడా మీరు అనుకున్నంత, మీరు ఏ స్థాయిలో అనుకున్నారంటే 90-95% మీకు కైవసం చేసుకుంటూ అన్నప్పటికీ కూడా ఈ రోజు బీఆర్ఎస్ చాలా గట్టి పోటీ ఇస్తుంది కదా మీకు. 80 సీట్లను పక్కా కైవసం, 80% పక్కా కైవసం చేసుకుంటున్నామని చెప్పాం. అదే రిజల్ట్ కనబడుతోంది స్క్రీన్ మీద. గట్టి పోటీ ఇస్తున్నారు. ఈరోజు మరొకటి ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు. మీరు ఎక్కడైనా ఎన్నికలు సరిగా జరగనిచ్చారా? ఎక్కడ చూసినా బూతుల పక్కనే డబ్బులు వంచడము, మీరు అభ్యర్థులను భయపెట్టే ప్రయత్నం చేశారు, ఇలాంటివి చేశారనేది ఈరోజు ఆరోపణలు చేస్తున్నారు కదా వాళ్ళు. వాళ్ళకి చేతనేది ఏంది? నచ్చితే రంభ, నచ్చకపోతే గంగ. ఇట్లాంటి మాటలు మాట్లాడేటోళ్ళకి అందరికీ కూడా కన్సిడర్ చేస్తే ఎట్లా అండి? ఎట్లా చెప్పండి? గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు చేసినటువంటి అరాచకాలు ప్రజలకు తెలియదా? మీరు చేసినన్ని యువతలో చేస్తారని అనుకుంటే ఎట్టయితుంది? మీరు చేసిండ్రు, రౌడీలను పెట్టిండ్రు, కొట్టించిండ్రు, మున్సిపల్ లోపల రిజల్ట్ రాకముందే బయటికి వచ్చేటప్పుడు బెదిరించి మరీ కండువాలు కప్పిండ్రు, మాయ చేసిండ్రు, కరెంట్లు ఆపిండ్రు,
సాధారణ ఎన్నికలప్పుడు ఎన్ని చూడలేదండి? సీసీ కెమెరాలు ఆఫ్ చేసిండ్రు. ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇక ప్రతిదీ గత చరిత్ర అంతా బయటకు తీసుకురావాల్సి వస్తుంది. ఓకే, ఒకటి సుజాత, రజిత గారు ఏం చెప్తారు? ఈరోజు ఇంతకుముందు 116లో చూస్తే 41 కాంగ్రెస్, 9 బీఆర్ఎస్ మనకు ఒక ముందంజ కనబడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు అన్నట్లు కవిత కూడా ఏ రకంగా ఆరోపణలు చేశారో మీరు అనుకున్న దానికన్నా